హాయ్ అండి, ఈరోజు పుదీనా పచ్చడి చేయడం చూద్దాము. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నూనె వేసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత పుదీనా కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకొని ఈ మూడింటిని ఒక గ్రైండర్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకో 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ముందు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, చింతపండుని, ఉప్పుని, పసుపుని వేసుకొని టమాటాల్లో ఉన్న నీరు మొత్తం మిగిలి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ముందు మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఆ మసాలాలను పల్లీలు, టమాటా పేస్ట్ కూడా వేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని అందులో చివరిలో వెల్లిపాయలు వేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1 స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఇదంతా కలిపి స్టోర్ చేసుకోవాలి.